పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇంకా చెదరలేదు. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్నది ఒక పత్రికలో ప్రచురితమైన గ్రాఫిక్. టెహ్రాన్ మున్సిపాలిటీకి చెందిన హమ్ సాహిరి పత్రిక 13 మంది విదేశీ నేతల ఫోటోలతో ఒక రివెంజ్ లిస్ట్ ఇచ్చింది. ఈ ఇన్ఫోగ్రాఫిక్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జర్తో పాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ సహా మొత్తం 13 మంది ప్రముఖులు కనిపించారు. ఈ గ్రాఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ పరిణామం వెనుక ఉన్న నేపథ్యం మరింత సంచలనంగా మారింది. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల తన తొలి బహిరంగ సందేశంలో ప్రతీకారం తప్పదు, ఇది దేశ సంకల్పం, బాధ్యులు ప్రశాంతంగా మరణించే అవకాశం ఉండదు అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆయన ఎక్కడా ఈ 13 మంది పేర్లను బహిరంగంగా ప్రకటించలేదు. కేవలం లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తుల జాబితా సిద్ధంగా ఉందని మాత్రమే పేర్కొన్నారు. ఇక్కడే ఒక కీలక విషయం ఉంది. హమ్ సాహిరి ప్రచురించిన ఈ రివెంజ్ లిస్టుకు ఇరాన్ ప్రభుత్వం అధికారిక ఆమోదం తెలిపినట్లు ఇప్పటి వరకు ఎలాంటి ధృవీకరణ లేదు. అంతర్జాతీయ మీడియా కూడా దీనిని అధికారిక ప్రభుత్వ ప్రకటనగా కాకుండా ఒక హార్డ్లైన్ పత్రిక ప్రచురించిన వివాదాస్పద ఇన్ఫోగ్రాఫిక్గా పేర్కొంటుంది. అయినప్పటికీ ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితుల్లో ఇలాంటి ప్రచురణలు ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అసలు ఇది కేవలం రాజకీయ సందేశమా లేక భవిష్యత్ వ్యూహానికి సంకేతమా అన్నదే ఇప్పుడు ప్రపంచం గమనిస్తున్న ప్రశ్న.